శివరాత్రి అంటే శివుని రాత్రి అని అర్థం. ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది పాల్గొన మాసం ఫిబ్రవరి నుండి మార్చి మధ్యలో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? శివరాత్రి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. శివుడు లింగ రూపంలో అవతరించిన రోజు. పురాణాల ప్రకారం శివలింగోద్భవం ఈ రోజున జరిగిందని చెబుతారు. శివుడు పరమశక్తిగా నిరాకార పరబ్రహ్మంగా లింగ స్వరూపాన్ని స్వీకరించాడు. సముద్ర మదనం ఆలాహల విషయం తాగిన శివుడు దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆలాహల విషం వచ్చాయి. ఆ విషం విశ్వాన్ని నాశనం చేయకుండా శివుడు త్రాగి తన గొంతులో నిలుపుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఈ ఘటన శివరాత్రి రోజున జరిగిందని నమ్మకం. శివరాత్రి జరుపుకోవడానికి గల కారణాలు: పాప విమోచనం, శుభ ఫలితాలు. శివరాత్రి ఉపవాసం, జాగారం, రాత్రంతా మేల్కొని భజనలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. శివుని కృపతో భక్తులకు ధనం, ఆరోగ్యం, కుటుంబ శాంతి లభిస్తాయి. శివరాత్రి రోజున ఓం నమఃశివాయ జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. శివతత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన రోజు. పనుల్లో విజయం, ఆర్థిక స్థిరత్వం. భక్తులు శివుని అనుగ్రహం కోసం రుద్రాభిషేకం, లింగార్చన చేస్తారు. ఈ రోజు చేయబడిన పూజలు, వ్రతాలు కార్యసిద్ధికి సహాయపడతాయి. శివరాత్రి రోజు చేయవలసిన పనులు: శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే శివుడు ప్రసన్నం అవుతాడని చెబుతారు. పాలు, పండ్లు, నీళ్లు మాత్రమే తీసుకోవాలి. శివలింగాభిషేకం చేయాలి. శివుణ్ణి ప్రార్థించడం వల్ల అన్ని శుభాలు లభిస్తాయి. శివలింగాన్ని నీరు, పాలు, తేనె, పంచామృతం, బిల్వపత్రం, చందనం, గంగాజలంలతో అభిషేకం చేయాలి. ఓం నమఃశివాయ జపం చేయాలి. శివరాత్రి రోజు ఓం నమఃశివాయ జపాన్ని 108 సార్లు లేదా 1008 సార్లు జపించాలి. శివుని గీతలు, భజనలు ఆలాపించాలి. రాత్రి జాగరణ చేయాలి. శివరాత్రి మేల్కొని భజన చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. శివరాత్రి రోజు దానం చేయాలి. అన్నదానం, గోవుల సంరక్షణ, బ్రాహ్మణ సేవ వంటి దానాలు మహాశివరాత్రి రోజున చేస్తే అది ఎన్నో యుగాల పాటు ఫలిస్తుంది. శివరాత్రి రోజున చెయ్యకూడని పనులు: మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయలు, వెల్లుల్లి లాంటి వస్తువులను తినకూడదు. పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. శివరాత్రి రోజు అహంకారం, కోపం శివుణ్ణి ఓర్పుకు, నిశ్శబ్దతకు, వినయానికి సంకేతం. కోపం, ద్వేషం, అహంకారం వంటివి మానుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఈ రోజున అసత్యం మాటలు మాట్లాడకూడదు. ఇది శివుని ఆగ్రహానికి కారణమవుతుంది. దుష్ట మాటలు మాట్లాడకూడదు. శివరాత్రి పవిత్రమైన రోజు కావడంతో ఇతరులను దూషించడం, అపవాదులు చర్చించడం మానుకోవాలి. శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం: తమో గుణాలను జయించాలి. కోపం, అహంకారం, ద్వేషం లాంటి నీచమైన మనస్తత్వాన్ని తొలగించుకోవాలి. భక్తి, దయ, వినయం పెంచుకోవాలి. భక్తి మార్గాలను ఎంచుకోవాలి. శివరాత్రి యొక్క విశిష్టత: శివరాత్రి శివుని తత్వాన్ని ఆచరించడానికి, మనలో చెడు గుణాలను నాశనం చేయడానికి, శాంతిని పొందడానికి ఉత్తమమైన రోజు. భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు నిష్కల్మషంగా భక్తి శ్రద్ధతో పూజలు చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.